హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ నుంచి మనకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ రావడం జరిగింది. కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. మెస్ హెల్పర్ జాబ్స్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. కేవలం 10థ్ క్లాస్ గైస్, ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రతి ఒక్కరు ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనొచ్చు. ఐ మీన్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో జాబ్‌లో చేరగానే ఆల్మోస్ట్ 35,000 సాలరీ ఇస్తారు. ఫ్రీ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో గైస్, చిన్న రిక్వెస్ట్, మీకు గనుక వీడియో నచ్చితే మీరేం చేయాల్సి ఉంటుంది, వీడియోని లైక్ చేయండి గైస్. లైక్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో ఆఫీషియల్ నోటిఫికేషన్ మనకొచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ నుంచి రిలీజ్ అయింది. ఇది ప్రస్తుతానికి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించిన వెబ్‌సైట్ అనమాట. ఈ లింక్ నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో పేస్ట్ చేశాను. అది క్లిక్ చేస్తే ఇలానే పేజ్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ పేజ్ ఓపెన్ అయినాక మీకు చూసుకుంటే స్క్రోల్ డౌన్ చేస్తే గనక ఇక్కడ మీకు లేటెస్ట్ న్యూస్‌లో మీకు డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ మెస్ హెల్పర్ అండ్ వార్డ్ బియరర్‌కి సంబంధించి నోటిఫికేషన్ మనకు 23 అక్టోబర్ రోజు రావడం జరిగింది. సో ఇది అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రస్తుతానికి అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసి అది డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో నేను ఇప్పుడు ఆల్రెడీ డౌన్‌లోడ్ చేశాను. సో దాని గురించి ఇప్పుడు క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సంస్థ. ఓకే. జీవైడబ్ల్యూఈవైఈఆర్ హాల్ అనే సంస్థ నుంచి రిలీజ్ అయింది. నేమ్ ఆఫ్ ది పొజిషన్ చూసుకుంటే మనకు మెస్ హెల్పర్ వార్డ్ బియరర్‌కి సంబంధించి వేకెన్సీస్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయ్యాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 6 వేకెన్సీస్. అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 2 వేకెన్సీస్, ఓపీసీలో 2 వేకెన్సీస్, ఎస్టీలో 1 వేకెన్సీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్‌లో 1 వేకెన్సీ అయితే ఉంది. టోటల్‌గా 6 వేకెన్సీస్‌తో మన ముందుకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది గైస్. సో స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే బేసిక్ స్కేల్ ఆఫ్ పే లెవెల్ 1 ఉంటుంది. అన్ని కటింగ్స్ పోను అకౌంట్‌లో 35,000 వరకైతే సాలరీ వస్తుంది. ఏజ్ క్రైటీరియా కూడా మనకు 30 ఏజ్ అయితే ఉంది. రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ యాస్ పర్ ద ఎక్స్టాంట్ గైడ్‌లైన్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కి కేవలం 10వ తరగతి పూర్తి చేసుకొని ఎవరైతే ఖాళీగా ఉన్నారో వారందరూ అప్లై చేసుకునే నోటిఫికేషన్. అలాగే దాంతో పాటు షుడ్ పాసెస్ సౌండ్ హెల్త్, ఏ ప్లీజింగ్ పర్సనాలిటీ అండ్ క్లీన్ హ్యాబిట్స్. సో మీరు సౌండ్ హెల్త్ యాక్టివ్‌గా ఉండాలి, ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండాలి, క్లీన్ హ్యాబిట్స్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అది మ్యాండేటరీ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. వేరాస్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుంటే గనక సర్టిఫికేట్ కోర్స్ ఆర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇన్ హౌస్ కీపింగ్ ఆర్ క్యాటరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆర్ రెప్యూటెడ్ హోటల్. సో ఇది మ్యాండేటరీ కాదు. ఇది ఉంటే గనక మీకు ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఎక్కువుంది. సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువుంది. సర్టిఫికేట్ కోర్స్, ప్రాక్టికల్ ట్రైనింగ్, హౌస్ కీపింగ్ లేదా క్యాటరింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఉంటే గనక మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే చాలా ఉందనమాట. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకుందాం. ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి, పేపర్ 2 వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో పేపర్ 1 గురించి చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ద మ్యాటర్ కన్సర్న్ పోస్ట్ అనమాట. క్వెషన్స్ విల్ బి అప్ టు లెవెల్ ఆఫ్ 10థ్ క్లాస్ స్టాండర్డే. టైమ్ వచ్చేసి 3 అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మాక్సిమం వచ్చేసి మనకు 300 మార్క్స్‌కి ఉంటుంది. 150 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది గైస్. ఓకే. స్కిల్ అసెస్మెంట్ చూసుకుంటే పర్టైనింగ్ టు సబ్జెక్ట్ మ్యాటర్ కన్సర్న్ పోస్ట్ వుడ్ బి అసెస్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. ద మేనర్ ఇన్ విచ్ ద స్కిల్స్ ఆర్ టు బి అసెస్డ్ మే బి డిటర్మైన్డ్ బై ద ఎగ్జామినర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎగ్జామినర్ అపాయింటెడ్ ఫర్ ద పర్పస్. సో వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ సంబంధించి హాఫ్ అన్ అవర్ టైమ్ ఉంటుంది. టెస్ట్ వచ్చి 50 మార్క్స్‌కి ఉంటుంది. టు క్వాలిఫై ద క్యాండిడేట్ షుడ్ అబ్టైన్ 25 మార్క్స్ అండి. మినిమమ్ వచ్చేసి 25 మార్క్స్ క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఓకే. సో టోటల్ మార్క్స్ 300 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది గైస్. ఇది చూసుకోండి. 15 మినిట్స్ ఎక్స్‌ట్రా పర్ అవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్, సెరెబ్రల్ పాల్సీ క్యాండిడేట్స్‌కి ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 15 మినిట్స్ ఎక్స్‌ట్రా అయితే ఇస్తామని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మొబైల్ నంబర్ సంబంధించి మొబైల్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ ఐడీకి సంబంధించి ఈమెయిల్ ఐడీ ఇవ్వడం జరిగింది. వెబ్‌సైట్ ఇచ్చారు. సో ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు అని ఇక్కడ అన్నమాట. సో నెక్స్ట్ క్వెషన్ పేపర్ షుడ్ బి బైలింగ్వల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అనమాట. అప్లికెంట్ వచ్చేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది మీరు. క్వెషన్స్ ఇన్ ద రిటన్ టెస్ట్ విల్ బి ఆఫ్ ది లెవెల్ ఆఫ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఎగ్జామినేషన్ విచ్ ఈస్ డిఫరెంట్ యాస్ పర్ ద మినిమమ్ ఎలిజిబిలిటీ అనమాట. అంటే మనకు 10థ్ క్లాస్ క్రైటీరియా కాబట్టి 10థ్ క్లాస్ బేస్ పైన ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది. స్టాండర్డ్ అలా ఉంటుంది. మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 45% అనమాట పేపర్ 1కి.
ఇఫ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ఈజ్ మోర్ దెన్ 30 టైమ్స్ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్, మెరిట్ లిస్ట్ షుడ్ బి రెస్ట్రిక్టెడ్ టు 30 పోస్ట్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. దేర్ షల్ బి నెగెటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1 టు ద ట్యూన్ ఆఫ్ 1/4 మార్క్స్ అలౌడ్ యాస్ పర్ ద క్వెషన్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఫర్ పేపర్ 1 అండ్ స్కిల్ టెస్ట్ సెపరేట్‌లీ. సో ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో, అలాగే స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవుతారో మెరిట్ లిస్ట్ దాన్ని బట్టే డ్రా చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ బంచింగ్ బ్రాకెటింగ్ క్యాండిడేట్స్, రిటన్ టెస్ట్ ద ప్రయారిటీ మెరిట్ లిస్ట్ వుడ్ బి డిసైడ్ యాస్ ఫాలోస్. క్యాండిడేట్ హ్యావింగ్ మోర్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో, మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద రెస్పెక్టివ్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్. ఇన్ కేస్ ఆఫ్ బంచింగ్ బ్రాకెటింగ్ ఆఫ్ క్యాండిడేట్ సీనియర్ ఇన్ ఏజ్, సో సీనియారిటీ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే ఒకవేళ టై అయిందనుకో మార్క్స్, అక్కడ వాళ్ళకి ఎక్కువ సీనియర్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్వైజ్ కేర్ఫుల్లీ టు గో త్రూ ద హాస్టల్. ఈ వెబ్‌సైట్‌ని మీరు యూ హావ్ టు గో త్రూ. మీరు ఎక్స్‌పీరియన్స్, క్వాలిఫికేషన్ అన్ని మీట్ అయితేనే అప్లై చేయండి అని క్లియర్‌గా ఇక్కడ వీళ్ళు కాల్ ఔట్ చేయడం జరుగుతుంది గైస్. ఓకే. సో క్యాండిడేట్ షుడ్ నాట్ ఫర్నిష్ ఎనీ పర్టిక్యులర్స్ దట్ ఆర్ ఫాల్స్, స్టాంపర్డ్, ఫ్యాబ్రికేటెడ్ ఆర్ సప్రెస్ ఎనీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ వైల్ సబ్మిటింగ్ ద అప్లికేషన్. సో మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు గైస్. ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్ గనుక ఇస్తే మిమ్మల్ని మిమ్మల్ని అయితే వాళ్ళైతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోండి. సో ఆన్‌లైన్ ఫార్మ్స్ ఉండడం జరుగుతుంది. హాస్టల్ వెబ్‌సైట్ కూడా ఇది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఆల్ ద పోస్ట్ షెల్ బి ఫిల్డ్ యాస్ పర్ ద రిక్రూట్మెంట్ రూల్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్లికెంట్స్ షుడ్ నాట్ క్రాస్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్తున్నారు. సో ఎనీ అడెండమ్ ఆర్ ఎనీ కరెస్పాండెన్స్ ఆన్ ది హాస్టల్ వెబ్‌సైట్ ఓన్లీ. ఎటువంటి ఇన్ఫర్మేషన్ హాస్టల్ వెబ్‌సైట్‌లోనే ఇస్తామని చెప్తున్నారు. అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్‌లైన్ మోడ్ ఓన్లీ. అప్లికెంట్స్ విత్ ఇన్‌కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెబ్‌సైట్ వితౌట్ రిక్వెస్ట్ షెల్ బి రిజెక్టెడ్ అని చెప్తున్నారు. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్ అనమాట. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ లాస్ట్ మినిటర్స్ మీరు ఇమ్మీడియేట్‌గా చేసేయండి అని చెప్తున్నారు. ఇంటర్వ్యూకి గాని, స్కిల్ టెస్ట్‌కి అటెండ్ అయిన వరకు నో టీఏడీఏ అని చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ అప్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఇస్ 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్. సో మనకి 23 అక్టోబర్ రిలీజ్ అయింది కాబట్టి 21 డేస్ లోపు మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చు అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు గైస్. ఓకే. మెస్ హెల్పర్ వార్డ్ బీఆర్‌కి సంబంధించిన వేకెన్సీస్ ఇవి. ఓకే. సో నెంబర్ ఆఫ్ పోస్ట్ కూడా 6 ఉన్నాయి. స్కేల్ ఆఫ్ పే 35,000 ఉంటుంది బేసిక్‌గా. అన్ని కాలాస్ పోను. ఏజ్ క్రైటీరియా కూడా 30 ఇయర్స్ అనమాట. యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం మనకు ఏజ్ క్రైటీరియా కూడా మళ్ళీ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 10థ్ క్లాస్ బేసిక్ పైన ఈ జాబ్స్ రిలీజ్ అయినాయి. సో అస్సలు వదలదు గైస్. మంచి ఆపర్చునిటీ. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే కూడా మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు నేను చూపిస్తాను ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ. సో ఇక్కడ లింక్ ఉంది కదా! ఈ లింక్ పైన క్లిక్ చేస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పూర్తిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ లోడ్ అయితుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే. సో లింక్ దీనికి సంబంధించి కూడా టెలిగ్రామ్ ఛానెల్ పేస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి. ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తి డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసి మీరు యాక్చువల్‌గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుసుకొని అప్లై చేసేయండి. ఓకే. సో గైస్ ఇంతటితో వీడియో ముగిసిన నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ మంచి ట్రై చేస్తాం. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.